కవితక్క ఇయ్యాల ఒక ముచ్చట చెప్పింది. ఏం ముచ్చట చెప్పింది అంటే నిజంగా తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నాకు అర్థం కాదు. కానీ ఉద్యమకారుడు అని పేరు ఉంది నా కేసీఆర్కి అయితే చెడ్డ పేరు తీసుకొచ్చి చూపాయని తప్పితే ఏమీ లేదు. అంటే ఏదన్నా ఒకటి చెప్పాలనుకుని చెప్తారేమో పాడే నాకు అర్థమైతే లేదు. కానీ అయితే బీసీల గురించి వినలేని ప్రేమ వస్తుంది ఇవాళ కవితక్క. 42% రిజర్వేషన్ చేయాలి. 42% రిజర్వేషన్ చేసినాక మళ్ళా అదేంది బీసీలకు 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు కదా అలా బీసీ ఫండ్ కోసమని. ఇవన్నీ అయినాకనే రేపు నాడు స్థానికంగా ఎలక్షన్లు పెట్టాలి, లేకపోతే పెట్టేది లేనే లేదని అంటుంది. చూడు ఎంత గొప్ప మాట మాట్లాడిందో. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ గుర్తురాలే. సరే 10 ఏళ్ళ ముచ్చట తర్వాత చెప్తా. కానీ ఇప్పుడు రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి చేతులు ఉంటున్న కవితక్క ఒక చిన్న ముచ్చట తెలవ కడుతున్నా నాకు. కానీ ఇగో నేను గిసోని పని చేసుకుంటాను కానీ నీకని పెద్ద నేను చదువుకోలేదు. కానీ రిజర్వేషన్లు అనేది కేంద్రం నుంచి వచ్చే ముచ్చట అని జగమిర్ర సత్యం జనాలు అందరూ అనుకునే ముచ్చట. ఇప్పుడు గతంలో ఏదో మండల కమిషన్ అని వేసిరు, నువ్వు ఇప్పుడు కాదు తాత ముత్తాతల నాడు వేసి ఆ ముచ్చట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమాట మేమెంతో మాకు వాటంతా కావాలని ఆయన చెప్పిన చట్టం ప్రకారంగా ఎప్పటి నుంచో చెప్పంగా పోయినసారి ఏం చేసిరు, ఒక 26% 27% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఒక బీసీలే అని కాదు, అందులో అన్ని రకాల వాళ్ళకు. అయితే మరి ఇప్పుడు 42% ఇవ్వాలంట. వాస్తవానికి 52% ఇవ్వాలని మండల కమిషన్ వేసి ఇవ్వాలి వేయలే. మరి నువ్వు ఆయన ఎంత ఉన్నావు, నేను పుట్టలేదు అప్పుడు ఎప్పుడు చేసిన ముచ్చట అది. ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఇవాళ గుర్తు వస్తుంది. ఇక మా అక్కకు చూడు కథ, అధికారం పోయేసరికల్లా పాడే లేని ప్రేమలు వస్తుంటాయి బీసీల మీద. ఇప్పుడు ఇవాళ మొన్న ఆ కమిషన్ వేసింది ఇంకోటి, అది పోని ముచ్చట పాడైపోను. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏమైనా ఉందా? రిజర్వేషన్లు కల్పించాలంటే అది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే రిజర్వేషన్లు వస్తాయి అనేది జగవిన సత్యం. ఇదైతే వాస్తవం. 20,000 కోట్లు ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది. సరే నువ్వు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ మీద గుండాలు ఇంత పెద్ద గుండాలు ఎత్తేయాలని చూస్తున్నావు. సరే కొన్ని హామీలు అయితే ఇచ్చింది. ఇప్పుడు హామీలు ఇచ్చిన అన్నీ ఒకటేసారి అయితాయా? మరి నువ్వు ఇచ్చిన హామీలు అన్నీ ఏం చేసినావమ్మా? నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ నీ పార్టీ వాళ్ళంతా కలిసి అన్ని హామీలు నెరవేర్చిపోయిరా? చెప్పాలి కదా. ఇప్పుడు అబద్ధం వాడిని అతికినట్టు ఉండాలన్నట. ఉత్తపుణ్యానికి అవతల మీద గుండాలు వేసే ఉపాయం అయితే చేయొద్దు. మరి మీరు ఇచ్చిన హామీలు అన్నీ కరెక్ట్ వచ్చినాయా? నీ హామీల సమాధానం బాగాలేగానే కొనపోయి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పుడు ఎవరో ఏడగుండ్రు కూడా పతగ్గు లేరు. తెల్లాలు వేస్తారు కానీ ఇంకో పార్టీలు జంప్ అవుతారు, ఇంకో పార్టీలు జంప్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు చేసిన సమాధానం బాగలేక ఇవ్వాల 42% రిజర్వేషన్ కలిపేయాలి, 20,000 కోట్ల రూపాయలు అవి బీసీలకు ఫండ్ కేటాయించాలి, ఇవన్నీ కేటాయించాలి కరెక్టే. కానీ 10 ఏళ్ళు మరి మీరు ఏం చేసిరు? మీ అన్న అంటాడు కదా గుడ్డి గుర్రాల పనులు దోవిరా. అంటే మరి మీరు గుడ్డి గుర్రాల పనులు దోవిరా లేకపోతే ఇంకేమన్నా చేసిరా? మరి అది కూడా చెప్పాలి కదా. నిన్ను వాళ్ళని అడగమంటే అడిగినవా లేకపోతే నీ నోటికెళ్ళి పుసుకున్నట్టదో వచ్చిందో ముచ్చట. కానీ వాస్తవం తెలుసుకొని ఏదైనా ముచ్చట అడిగినప్పుడు అరే మరి నేను ఈడంగా ఒక ముచ్చట ఎలా పెడుతున్నా, మరి వెనకంగా నన్ను ఎంతమంది అంటారు అన్నది కూడా ఆలోచించుకొని చెప్తే బాగుంటుంది. కానీ ఊరికనే మైకు ముందర ఉంది కానీ అయినా ఇక టీవీలో లవ్ పడతలేము ఎక్కువ సాన్రోలే అని గడుకోసారి వచ్చి అప్పుడు ఇప్పుడు ఆ పేపర్లలో టీవీలో లవ్ పడాలని ఉపాయం చేస్తురా. మీరు ఏమి చేసిరు బీసీలకు? ఇవాళ గుర్తొచ్చిరు మీకు బీసీలు. ఇవాళ బహుజనులంతా నీకు ఇవాళ గుర్తొచ్చిరు. ఇలా బీసీలు అంటే ఒకలే అనుకోకూడదు, ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల కలిస్తే ఆ బీసీలు. మరి వీళ్ళకు ఇవాళ ప్రేమ వీళ్ళ మీద లెస్స ప్రేమలకు పోస్తున్నావు. జనాలు వీళ్ళు ఏమనుకుంటారు అంటే మరి ఈమెం చేయొచ్చు 10 ఏళ్ళు వీళ్ళ అయ్యా అప్పుడు ఏదైనా రూల్స్ పెడితే మరి అనలే గట్టేట అయ్యా గట్ట కాదు గిట్లా అని ఇప్పుడు అన్నవా? అనలేదు. మళ్ళీ అనలేదు మళ్ళీ ఇది పోయేమో కేంద్రం పంచాయతీ తీసుకొచ్చి రాష్ట్రానికి వస్తే జనాలు ఊళ్ళ ముసలి వాళ్ళు నవ్వేకాలం ఉంది పాడైపోరు. పెద్ద మనిషి ఏడ బుగ్గర తింటుంటే పొద్దుకింది మరి కవిష్కడ వేసుకొని పండగుట్ట ఏమంటారు కదా, పొద్దుకాంగ బుగ్గర తింటాడా పొద్దుకాంగ కవిష్కడ వేసుకొని పంతుండేమో జర బుక్కర తిని కంటిన్యూ కునుకు తీసే ఉపాయం చెప్పి మీ అయ్యని అదే ముత్త పుణ్యానికి అయ్య పేరు బదనా చేయకరు. ఇక ఉంటా మరి ఇవాళ గుర్తొచ్చిన బీసీలు మీకు. మిమ్మల్ని మొక్కల పొద్దుగల లేచి మొక్తే పుణ్యం అంటే పుణ్యం. 10 ఏళ్ళు మొక్కిరు ఇక మళ్ళీ మొక్తారమ్మా. ఇక ఉండు.